హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన స్ప్లాష్ స్ప్లాష్ లవ్ అనే ఒక సౌత్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఒక హై స్కూల్ చదివే అమ్మాయి వందల సంవత్సరాల పాస్ట్ కి టైం ట్రావెల్ అయి అక్కడ ఒక రాజు దగ్గర ఇరుక్కుంటుంది. తను అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని తను ఎలా ఎదుర్కొంది, చివరికి తను తప్పించుకుంటుందా లేదా అనేదే ఈ సిరీస్ యొక్క ప్లాట్. ఇక లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాం. ఈ కథ ప్రారంభంలో మనకి మన హీరోయిన్ డాన్బీని చూపిస్తారు. తను తన క్లాస్ రూమ్ లో నిద్రపోతుంటుంది. ఇది మ్యాథ్స్ క్లాస్. డాన్బీకి మ్యాథ్స్ అంటే అసలు నచ్చదు. మ్యాథ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా తన లైఫ్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్ తను నిద్రపోతుండడం చూసి మన హీరోయిన్ ని ముందుకొచ్చి అతను బోర్డులో వేస్తున్న సమ్ ని సాల్వ్ చేయమంటాడు. కానీ తన వల్ల అస్సలు కుదరదు. నిద్రకి తన మైండ్ కొంచెం కూడా పనిచేయదు. 3 ఆర్లు ఎంత అని అతను అడిగినా కూడా తను చెప్పదు కనుక టీచర్ తన నుదిటి మీద కొట్టి, ఇంకో 2 రోజుల్లో నీకు సాట్ ఎగ్జామ్ ఉంది, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇలా కొంచెం కూడా క్లాస్ మీద ఫోకస్ చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడు. యాక్చువల్లీ ప్రస్తుతానికి మన హీరోయిన్ కున్న ఒక పెద్ద ప్రాబ్లం ఈ ఎగ్జామే. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ని పాస్ చేస్తానని తనకి కొంచెం కూడా నమ్మకం లేదు. తను చాలా భయపడుతుంది. టీచర్ అసలు నీకెందుకు ఈ బ్రెయిన్, మోసుకుని తిరగడం నీ ఒంటికి బరువు ఎక్కువ అని అతను మన హీరోయిన్ గట్టిగానే అడుగుతాడు. అతను ఇంత చెప్పాక తను వెళ్లి తన ప్లేస్ లో కూర్చుని ఫుల్ గా క్లాస్ వింటుంది కదా అనుకుంటే మన హీరోయిన్ టైంపాస్ కోసం బకెట్ లో పడుతున్న వాటర్ డ్రాప్స్ ని కౌంట్ చేసి పీరియడ్ పూర్తే బెల్ ఎప్పుడు కొడుతుందో కరెక్ట్ గా గెస్ చేస్తుంది. మొత్తానికి ఒక విషయం అర్థమవుతుంది, ఈ క్లాస్ రూమ్ లో హీరోయిన్ మాత్రమే ఉడకని బియ్యం. తర్వాత అలా సీన్ హీరోయిన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సీన్ మాత్రమే మారింది కానీ స్టోరీ అంతా ఒకటే. డాన్బీ క్యాషువల్ గా ఆరెంజెస్ తింటూ ఉంటే అక్కడికి వచ్చిన తన అమ్మ, నువ్వు ముందే యూనివర్సిటీకి వెళ్లే ఛాన్స్లన్నీ మిస్ చేసేసావు, ఇక నీకు మిగిలింది ఆ ఎగ్జామ్ మాత్రమే, కాబట్టి మంచిగా రాయు, సాట్ ఒక్కటే నీ లాస్ట్ హోప్, సో ఫెయిల్ అయ్యావో నీ పని అంతే, సో ఫోన్ పక్కన పెట్టి చదువుకునే పని లేదో చూడు అని అంటుంది. హీరోయిన్ లెక్కల్లో వీక్ కదా, కాబట్టి ఆమె నువ్వు నీ నాన్నలాగే మ్యాథ్స్ లో చాలా వీక్, చిన్న ఫార్ములా కూడా యూజ్ చేయలేకపోతావని అంటుంది. ఆమె లాజిక్ ఏంటంటే వాళ్ళ కూతురు స్మార్ట్నెస్ అంతా తన జీన్స్, డల్నెస్ అంతా వాళ్ళ నాన్న జీన్స్ అన్నమాట. యూజువల్ గా ఆమె ఇలానే హీరోయిన్ ని తిడుతుంది. కానీ ఈ రోజు మరి నాన్ స్టాప్ గా గ్యాప్ ఇవ్వకుండా, నీకు చదవడంలో ఇష్టం లేదు, టాలెంట్ లేదు, మరైతే ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీకేదైనా కలైనా ఉందా అని ఇన్సల్ట్ చేసినట్టు మరి అడగడంతో ఇదంతా తట్టుకోలేని డాన్బీ టెన్షన్ లో బట్టలు మార్చుకుని బ్యాగ్ తీసుకుని తన ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్ళిపోతుంది. తనే మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు ఒకరికొకరేం తక్కువ కాదు. ఎగ్జామ్ టైంలో పాటలు పడి డాన్స్ ఆడుతూ ఫుల్ జాష్ లో ఉన్నారు. డాన్బీకి ఫ్యూచర్ ప్లానింగ్ ఉందో లేదో కానీ కడుపు ఫుల్ గా తినడానికి మాత్రం ఎప్పుడూ ప్లాన్స్ ఉంటాయి. తనకి ఇలాంటి ఇన్స్టంట్ నూడిల్స్ లాంటివంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్న టైంలో వీళ్ళిద్దరూ ఒక సూపర్ మార్కెట్ లో షెల్టర్ తీసుకుని నూడిల్స్ తింటూ ఉన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ తన దగ్గర, ఎగ్జామ్ కి చదివేశావు కదా, ఫెయిల్ అయితే నీ లైఫ్ పోతుంది అని తను కూడా చెప్తుంది. అందుకు డాన్బీ, జారుడు బంద జారాల్సిన వయసులో మన లైఫే జారిపోతుంది, ఇక్కడ ఇంత చిన్న వయసులో మనకెందుకు ఇంత స్ట్రెస్ ఇస్తున్నారు, మరీ ఒక మనిషి యొక్క లైఫ్ ఒక్క రోజులో డిసైడ్ అవడం ఏంటి, T20 మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకు డిసైడ్ అవ్వదు, సో ఎగ్జామ్లన్నీ ఆపేవాలి అని తన ఆలోచనలన్నీ చెప్తుంటుంది. కాసేపటికి అక్కడికి తన ఫ్రెండ్ తండ్రి వచ్చి తనని పికప్ చేసుకుని తీసుకువెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న డాన్బీ చాలా డిప్రెస్డ్ గా ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుసు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అన్నిటికీ టైం లేదు, 25 రోజులు టైం ఇచ్చినా తను పాస్ అవ్వలేదు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో డైరెక్ట్ గా సాట్ ఎగ్జామ్ రోజు న్యూస్ లో ఈ రోజు గట్టిగా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టంతా చెప్తుంటారు. ఇంట్లో ఉంటే అడ్వైస్ చేసి చంపిస్తారు కనుక హీరోయిన్ వెంటనే రెడీ అయ్యి ఎగ్జామ్ అటెండ్ చేయడం కోసం పరిగెడుతుంది. తన అమ్మ కూడా తన వెంటే వచ్చి తన బ్యాగ్ లో బుక్స్ కంటే ఫుల్ గా ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉండడం చూసి, ఏంటమ్మా ఇది, ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ రోజు తెలుసు కదా, ఎగ్జామ్ పోతే మొత్తం పోతుంది, కేర్లెస్ గా ఉండకు అని చెప్తూ ఉంటే హీరోయిన్ తన మాటలో అస్సలు పట్టించుకోదు. వాళ్ళ అమ్మ ఇచ్చిందంతా ధైర్యం కాదు, అది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ మోటివేషన్ స్పీచ్. డాన్బీ వదిలితే చాలు అన్నట్టు అక్కడ నుంచి పారిపోతుంది. కానీ తను ఎంత నిరాశగా ఉన్నా కూడా బస్ లో వెళ్తున్నప్పుడు మాత్రం ఎప్పుడూ లేని ఒక భయం. బుక్ లో పేజీలన్నీ తెగ ఫాస్ట్ గా తిరిగేస్తుంది. బస్ దిగాక చూస్తే బయట గట్టిగా వర్షం పడుతూ ఉంది. యాక్చువల్లీ హీరోయిన్ గొడుగు తీసుకొచ్చుంటుంది కానీ టెన్షన్ లో దాన్ని బస్ లోనే వదిలేసింది. ఇంకేంటి లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్, అందులో ఈ వర్షం ఏం ప్రాబ్లం అని తను లైట్ తీసుకుని దేని గురించి ఆలోచించకుండా వర్షంలో తడుస్తూ ఎగ్జామ్ హాల్ వైపుకు వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది జూనియర్స్ ఆల్ ది బెస్ట్ అక్క అని తనని చూసి అరుస్తారు. వీళ్ళ మాటలని వింటే ఎంకరేజ్ చేసినట్టే ఉన్నాయి కానీ చేతిలో ఉన్న బోర్డులని చూస్తే ఎలా అయినా పాస్ అయిపోని డైరెక్ట్ గా అటాక్ చేస్తారు. ఇది చూసాక డాన్బీకి తన అమ్మ మాటలు గుర్తుకు రావడం వల్ల తను ఆ స్ట్రెస్ ని అస్సలు తట్టుకోలేకపోతుంది. ఉన్న కొంత ధైర్యం కూడా పోయి తను ఫుల్ గా భయపడి వెంటనే వెనక్కి తిరిగి పరిగెడుతుంది. ఎగ్జామ్ హాల్లో హీరోయిన్ ఫ్రెండ్ తను ఇంకా రాలేదన్న విషయం వచ్చేసి తను వెంటనే డాన్బీకి నువ్వు ఎక్కడున్నావని మెసేజ్ చేస్తుంది. తనకేం రిప్లై చేయాలి, అసలు ఈ ఎగ్జామ్ ని అటెండ్ చేయాలా అని డాన్బీ చాలా ఆలోచించి తను అలా
సైలెంట్ అయిపోతుంది. వర్షాన్ని ఆకాశాన్ని చూసి తను దేవుడిని తలుచుకొని, దేవుడా దయచేసి నన్ను ఒక్కసారికి మాత్రం మాయం చేసే, ప్రపంచంలో నా ఎగ్జిస్టెన్స్ మొత్తం ఎరేజ్ చేసే అని కోరుకుంటుంది. తను కళ్ళు మూసుకుని ఎంత ప్రయత్నించినా ఎటువంటి రియాక్షన్ జరగదు. అండ్ అప్పుడే సరిగ్గా డాన్బీకి పక్కన రోడ్లో ఉన్న నీళ్ళల్లో నుంచి ఏవో చిన్న చిన్న డ్రమ్ బీట్స్ వైబ్రేషన్స్ లాంటి శబ్దాలు వినిపిస్తాయి. తను దగ్గరికి వెళ్లి చూస్తే అందులో తనకి ఏదో పురాతన ఆర్కిటెక్ట్ లాంటి సింబల్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మనకి కొన్ని వందల సంవత్సరాల పాస్ట్ లో ఒక టైం లైన్ ని చూపిస్తారు. అక్కడ రాజు, మంత్రులు, ఊరి ప్రజలందరూ కలిసి వీళ్ళ ఊరిలో గత 3 సంవత్సరాలుగా వర్షం పడలేదు కనుక వర్షం కోసం ఒక రిచువల్ చేస్తున్నారు. అండ్ అక్కడ చేసే రిచువల్ యొక్క చిన్న చిన్న సౌండ్స్ ప్రెసెంట్ లో మన హీరోయిన్ డాన్బీకి క్లియర్ గా వినిపిస్తుంది. ఆశ్చర్యంలో తను మెల్లగా తన కాలిని నీటిలో పెట్టాలనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అదేదో ఒక పెద్ద లోతైన ప్రాంతంలో తన కాలు అలా లోపలికి వెళ్తుంది. పాస్ట్ లో రాజు ఈ రిచువల్స్ మూఢనమ్మకాల పైనంత నాకు నమ్మకం లేదు, అందరూ వెళ్ళి మీ పనులు చూడండి, డిస్మిస్ అని అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెసెంట్ లో హీరోయిన్ తన క్యూరియాసిటీలో ఒకవేళ ఇదే దేవుడు తనకిచ్చిన ఛాన్స్ గల అనుకుని కొంచెం కూడా ఆలోచించకుండా పరిగెట్టి వచ్చి ఆ నీటిలో దూకేస్తుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ హీరోయిన్ అలా ఆ నీటిలో మునిగిపోవడం, పక్కనే ఉన్న అబ్బాయి ఇదే మ్యాజిక్ రాని అతని చేతిలో ఉన్న బాల్ ని కింద పడేయడం అని అక్కడ సీన్ అలానే అయిపోతుంది. ఇప్పుడు స్టోరీ కంప్లీట్ గా పాస్ట్ కి వెళ్ళిపోతుంది. డాన్బీ నీటిలో మునుగుతూ చాలాసేపు మునిగి చివరికి తను ఆ రిచువల్ జరిగే చోట్లో అందరికీ మధ్యలో పెట్టున్న ఆ వాటర్ టబ్ లోకి టెలిపోర్ట్ అయి అక్కడి నుంచి బయటకు వస్తుంది. హీరోయిన్ ఏంట్రా చుట్టూ సీన్ అంతా మారిపోయిందని కన్ఫ్యూజ్ అవుతుంది. పాతకాలంలో ఉన్నట్టు చుట్టూ పవిత్రమైన పూజలు, చూస్తే ఫ్లాట్ అయిపోయేలా ఒక అందమైన రాజు, అతని పేరు లీ, ఇంకా మినిస్టర్స్, ప్రజలు అందరూ హీరోయిన్ ని చూస్తున్నారు. తను ఇక్కడే సినిమా సెట్ చేస్తున్నారు గల అని అనుకుంటుంది. కానీ రాజుకి తను ఎలా ఇక్కడికి వచ్చిందని ఒకటే కన్ఫ్యూషన్. అతను మూఢనమ్మకాల కన్నా నిజానికి ఎక్కువ విలువిస్తాడు. యాక్చువల్లీ వీళ్ళు ఈ పూజని ఏ దేవుడు కోసమో చేయలేదు, 3 సంవత్సరాలుగా ఏ దేవుడు హెల్ప్ చేయలేదని ఇప్పుడు రాక్షసుల కోసం చేస్తున్నారు. కాబట్టి అందరూ మన హీరోయిన్ ఒక గాబ్లిన్, రాక్షసి అన్నట్టు అనుకుంటారు. ఈ దుష్టశక్తి మన ప్లేస్ లోకి చొరబడిందని వీళ్ళంతా కత్తులతో తన పైన దాడి చేయాలనుకున్నప్పుడు తను వాళ్ళని చూసి నేను సెట్లో ఒకరిని కాదు, తెలియక ఇక్కడికి వచ్చేసానని ఆ కత్తిని లైట్ గా తోస్తుంది. కానీ చేతిలో నుంచి రక్తం రావడం వల్ల ఇది యాక్టింగ్ కాదు నిజమే గల అని డాన్బీ చాలా భయపడుతుంది. అప్పుడు ఈ పూజలు చేసిన ఊరి పెద్ద తను రాక్షస అయ్యుండొచ్చు, కానీ తనే మన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయబోతుంది, తనే మన ఊరి కోసం వచ్చిన మిరాకల్ అని ఎక్కువగా బిల్డప్ ఇస్తాడు. హీరోయిన్ టీవీలో ఇంతకు ముందు చూసిన ఒక హిస్టారికల్ డ్రామాలో ఇలానే ఒక సీన్ ఉంటుంది. అందులో లేడీ చేతులు పైకెత్తి వర్షం పడుతుందని గట్టిగా అరిచినప్పుడు నిజంగానే వర్షం పడింది కనుక తను కూడా సీన్ ని ఇక్కడే రీక్రియేట్ చేస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ తో నేనుండగా మీకు భయం ఎందుకు, మీరెంతగానో ఎదురు చూసిన వర్షం ఇదిగో వచ్చేసింది అని తను ఇలా గోల చేయడం పెద్దాయనతో అందరూ తనని వర్షం పడేలా చేయమని వేడుకోవడం లాంటివి చేస్తారు. చుట్టూ ఉన్న పిచ్చి సంతిని చూసిన రాజు సరే అని అతను కూడా చేతులు కట్టి కళ్ళు మూసి హీరోయిన్ ని వేడుకుంటాడు. కానీ ఎంతసేపు అయినా ఏ చుక్క పడకపోయేసరికి వీళ్ళంతా కళ్ళు తెరిచి చూస్తే మధ్యలో ఉండాల్సిన మిరాకల్ కనిపించదు. తను వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిన గ్యాప్ చూసి చెక్కేసింది. వెంటనే సోల్జర్స్ అందరూ తన కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతారు. కానీ పాస్ట్ లో ఇరుక్కున్న తను మళ్ళీ తన ఇంటికే వెళ్తుంది. అక్కడే ఒక చోట్లో తనకి దొరికిన బట్టలు మార్చుకొని అక్కడి వాళ్ళనే బిహేవ్ చేస్తూ ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళతో మింగిల్ అవడానికి ప్రయత్నిస్తుంది. మీసాలు గడ్డం దిద్దడం వల్ల తన ఈ ప్లాన్ వర్క్ అయి ఎవరికి తన పైన డౌట్ రాదు. కానీ అక్కడి వాళ్ళు తనని ఒక మీటింగ్ కి తీసుకువెళ్తారు. అక్కడ రాజు మినిస్టర్ల దగ్గర మీ రాక్షస పూజలు మూఢనమ్మకాల పైన ఫోకస్ తగ్గించి మ్యాథ్స్ ఇంకా సైన్స్ నేర్చుకుని డెవలప్ అవ్వండి అని చెప్తుంటాడు. అలాగే ఇంకో విషయం, ఆ తప్పిపోయిన వ్యక్తి ఎవరో కానీ ముందు అతన్ని వెతికి పట్టి అతని కళ్ళగొడ్లని బయటికి తీసేయండి అని చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ వేసుకున్న మోడర్న్ బ్యాగీ డ్రెస్సెస్ వల్ల వీళ్ళు తనని ఒక అబ్బాయి అని అనుకుంటున్నారు. అక్కడే ఉండడం చాలా డేంజర్ కనుక డాన్బీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. రాజు సభలో ఒక మినిస్టర్ ఉంటాడు అండ్ అతనికి ఒక కూతురు ఉంది. అండ్ తనని రాజుతో పెళ్లి చేసి ఒక బిడ్డకి జన్మనిస్తే ఈ ఊరి కరువంతా పోతుంది అనేది ప్యాలెస్ లో ఉన్న వారి నమ్మకం. కాబట్టి ఈ మినిస్టర్ అతని కూతురు దగ్గర ప్యాలెస్ లో చోటు సంపాదించుకోవడానికి ఇదే నీకు మంచి ఛాన్స్, దయచేసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకో, ఈ దేశాన్ని పరిపాలించే నా కళ నెరవేరాలి అన్నట్టు చెప్తుంటాడు. కానీ ఆమెకి అందులో పెద్దగా ఇష్టం లేదన్నట్టు కనిపిస్తుంది. ఈ లేడీ వేరు ఎవరో కాదు, ఫ్యూచర్ లో మన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా తనే. ఇలా కొన్ని క్యారెక్టర్స్ పాస్ట్ ఇంకా ఫ్యూచర్ లో మెర్జ్ అవుతాయి. ఇంకో పక్క హీరోయిన్ తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు తన ఫోన్ ఒక చోట్ల పడిపోయి ఉంటుంది. దాన్ని తను తీయడానికి ప్రయత్నించినప్పుడు దురదృష్టవశార్థం తను ఒక సోల్జర్ కి దొరికిపోతుంది. అతను డాన్బీని డైరెక్ట్ గా రాజు దగ్గరికి తీసుకువస్తాడు. అతను హీరోయిన్ దగ్గర నువ్వు స్వర్గం నుంచి వచ్చావో నరకం నుంచి వచ్చావో అదంతా నాకు అనవసరం, ఎందుకంటే నేను అలాంటి స్టోరీస్ నమ్మను. నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ బట్టలు ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నాయని ప్రశ్నిస్తాడు. డాన్బీ నేను ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక హై స్కూల్ స్టూడెంట్, ఎగ్జామ్ కి వెళ్తున్న దారిలో వర్షం పడింది, తెలియక ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు చెప్తుంది. కానీ తన ఈ మాటలు రాజుని కన్విన్స్
చేసేలా లేదు. అతను తన దగ్గర నుంచి ఫోన్ తీసుకుని లోపల వర్షం పడుతున్న వాల్ పేపర్ ని చూసి ఇదేంటిది, ఇందులో ఎలా వర్షం పడుతుంది, ఈ నీళ్ళంతా ఎక్కడికి వెళ్తుందని కంగారుపడి అడుగుతాడు. అందుకు తను అది స్మార్ట్ ఫోన్ మహారాజా అని చెప్తుంది. రాజు తెలియక ఫోన్ కెమెరా ఆన్ చేసేయడంతో ఫ్లాష్ కి భయపడి అతను వెంటనే దాన్ని కింద పడిస్తాడు. ఈసారి మొబైల్ తీసి చూస్తే అందులో ఏం కనిపించదు. ఏమైంది అని అతను అడిగితే హీరోయిన్ స్విచ్ ఆఫ్ అయింది మహారాజా అని చెప్తుంది. తన మాటలు వీళ్ళకేం అర్థం కానప్పుడు ఆ సోల్జర్ మనం తన చెయ్యొక్టి నరికేద్దాం మహారాజా, అప్పుడు తను నార్మల్ అవుతుంది అని చెప్తాడు. ఫ్రస్ట్రేషన్ లో అతను కూడా సరే అని వీళ్ళిద్దరూ కలిసి హీరోయిన్ చేయి నరకడానికి రెడీ అవుతారు. భయంలో డాన్బీ దయచేసి అలా చేయకండి, నేను మీకు యూస్ఫుల్ అని తను ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. నన్ను ఏమైనా అడగండి, నాకు హిస్టరీ లిటరేచర్ అన్ని తెలుసు అని తను ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే హీరోయిన్ నాకు మ్యాథమెటిక్స్ తెలుసు, అరిథమెటిక్స్ అని చెప్తుందో రాజు వెంటనే అతనికి అతి కిందకి దించి నీకు నిజంగానే తెలుసా అని తనకి ఒక టెస్ట్ పెడతాడు. ఏంటి అక్కడ టెస్ట్ వద్దని తప్పించుకుని వస్తే ఇక్కడ కూడా టెస్ట్ పెడుతున్నారు అని హీరోయిన్ ఆలోచిస్తుంది. తను సరే ట్రై చేద్దామని పెన్ తీసుకుని రెడీ అయినా పేపర్ లో ఉన్న క్వశ్చన్ కూడా తను చదవలేకపోతుంది. ఎందుకంటే ఆ కాలం అక్షరాలన్నీ చాలా తేడాగా ఉన్నాయి. రాజు మళ్ళీ కత్తి తీసినప్పుడు ఈసారి డాన్బీ అందులో ఉన్న ట్రయాంగిల్ ని చూసి ఇది పైథాగరస్ థీరం కదా, నాకు ఇది తెలుసు, 10th క్లాస్ పిల్లలు నిద్రలో చేసే లెక్కలివి అని తను జస్ట్ ఒక నిమిషంలోనే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేస్తుంది. తను యూజ్ చేసిన బాల్ పాయింట్ పెన్ ని చూసిన రాజు ఏంటిది, నువ్వెలా ఇంక్ లేకుండా రాస్తున్నావని కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా హీరోయిన్ చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే కనుక అతను ఫుల్ షాక్ అయ్యి ఆ మ్యాథమెటిషియన్స్ 3 రోజుల పాటు కష్టపడినా వాళ్ళు తప్పుగానే ఆన్సర్ చేశారు, మరి నువ్వేలా ఇంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలిగావని రాజు తను చూస్తున్నదంతా అస్సలు నమ్మలేకపోతాడు. అతను డాన్బీ ఏదో పెద్ద జీనియస్ అని అనుకున్నాడు. పాపం హీరోయిన్ ఎక్కువ సీన్లేం వేయకుండా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ సాల్వ్ చేస్తారు మహారాజా అని ఓపెన్ గా చెప్పిస్తుంది. మొత్తానికి రాజుకి ఒక్క విషయం క్లియర్ గా అర్థమైంది, ఫ్యూచర్ లో మ్యాథ్స్ ఇంపార్టెంట్. ఇంకా తన స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయిన అతను మన హీరోయిన్ తో ఒక ఒప్పందం వేసుకుంటాడు. నువ్వు ఈ రోజు నుంచి నీ అరిథమెటిక్ స్కిల్స్ అని నాకు నేర్పించాలి, బదులుకి నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా, మళ్ళీ వర్షం వచ్చే వరకు నిన్ను రక్షిస్తా అని అంటాడు. డాన్బీ కూడా అందుకు ఒప్పుకుంటుంది, తన దగ్గర వేరే ఆప్షన్ లేదు. అలాగే మళ్ళీ వర్షం వచ్చేటప్పుడు ఆ పోర్టల్ ఓపెన్ అయి తను మళ్ళీ ఇంటికి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని మన హీరోయిన్ నమ్ముతుంది. రాజు తనకి ట్యూషన్ ఫీజుగా ఒక బంగారం బిస్కెట్ ఇస్తాడు. కానీ తన దగ్గర స్టే చేయడానికి ఇల్లు లేదు కదా, కాబట్టి తను ఆ సోల్జర్ సహాయంతో ఆ గోల్డ్ యూస్ చేసుకుని ఒక ఇల్లుని అద్దెకి తీసుకుంటుంది. మరి చేంజ్ అని తను అడిగితే వాడు చేతిలో ఒక గ్లాస్ పెట్టి దీంతో నీళ్లు తాగు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లంతా పట్లు పట్టి ఎలకలు తిరుగుతూ ఉంటాయి. తనకి నచ్చకపోయినా నెక్స్ట్ టైం వర్షం వచ్చే వరకు మన హీరోయిన్ ఇక్కడే స్టే చేయాలి. ఆ మరుసటి రోజు ఉదయం డాన్బీకి మామూలు బట్టలు ఇస్తారు. తను అక్కడ పనిచేసే వాడి దగ్గర మరి ఇక్కడ ఇన్ని అందమైన స్కర్ట్స్ అన్ని ఉన్నప్పుడు నాకెందుకు ఈ బోరింగ్ అయిన బట్టలు ఇస్తున్నారు అని అడుగుతుంది. అందుకతను అవి అమ్మాయిల బట్టలని నవ్వుతూ అతను మన హీరోయిన్ రెడీ చేస్తాడు. నెక్స్ట్ డాన్బీ రాజుని కలవడానికి ముందు ఒక రిహర్సల్ చేద్దామని తను అక్కడ బుక్స్ తీసి ఏదైనా అర్థమవుతుందా అని చూడాలనుకున్నప్పుడు అక్కడికి ఆ రాజు లీవ్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని మన హీరోయిన్ ని తీసుకువెళ్తాడు. కానీ పాపం డాన్బీ అతనికి ఏమని నేర్పిస్తుంది, వీళ్ళిద్దరికి మధ్య 1 2 3 4లు కూడా కామన్ గా ఉండవు. కాబట్టి తను ముందు రాజుకి అవి నేర్పిస్తుంది. తను ఇలా క్యాషువల్ గా మాట్లాడడం చూసి రాజు డాన్బీ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా నన్ను నా కళ్ళల్లో చూసి మాట్లాడగలుగుతున్నావు, నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. వెంటనే హీరోయిన్ వీడు కళ్ళు గుడ్లు పీకేలా ఉన్నాడని భయపడి నేనెక్కడ మహారాజా మిమ్మల్ని చూస్తున్నాను, నా కళ్ళు అలానే కనిపిస్తాయి అని తను కవర్ చేస్తుంది. అందుకతను సరే సరే ఎక్కువ నటించుకో, నాకు కూడా నీలాంటి వాళ్ళే కావాలి, ఎప్పుడు చూసినా తల వంచి మాట్లాడే వాళ్ళని చూసి విసిగిపోతున్నా అని చెప్తాడు. ఇలా హీరోయిన్ కంఫర్టబుల్ అయ్యాక తను రాజుకి సీరియస్ గా క్లాస్ తీయడం స్టార్ట్ చేస్తుంది. 4 గంటల సేపు కంటిన్యూస్ గా నంబర్స్ ఇంకా టేబుల్స్ నేర్చుకున్నాక కూడా ఈ రాజు 11 4s 4 అని రాస్తున్నాడు. ఆ రోజంతా పేపర్ మొత్తం తప్పులు కొట్టే గడిచిపోతుంది. కానీ రాజు మాత్రం అసలు గివప్ చేసేలా లేడు, పట్టుదలతో నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అప్పటి నుంచి డాన్బీ డైలీ రొటీన్ ఇదే అయిపోతుంది. నిద్రపోవడానికి కూడా సరిగ్గా టైం ఇవ్వట్లేదు ఈ రాజు. ఇయర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు కూడా 3 + 7 = 10 అని మ్యాథ్స్ నేర్చుకుంటూ హీరోయిన్ పక్కనే పెట్టుకుని ఉన్నాడు. ఒకరోజు హీరోయిన్ తన బ్యాగ్ లో పెట్టున్న ఫుడ్ ఐటమ్ కనిపించట్లేదన్న విషయాన్ని నోట్ చేస్తుంది. యాక్చువల్లీ అది ఇప్పుడు రాజు దగ్గరే ఉంది. అతనికి అది ఏంటో అర్థం కాక పేపర్లు తీసి చూసి దాని పిరమిడ్ షేప్ పట్టి చూస్తే అది ఖచ్చితంగా బాంబే అయి ఉంటుందని అతను క్యాండిల్లో దానికి నిప్పు తగిలించి పరిగెట్టి వెళ్ళి దాక్కుంటాడు. బాంబు పెళ్తుందని ఫ్యూచర్ ఫుడ్ పాడు చేస్తాడు వీడు. అప్పుడు అతను ఉన్న గదిలోకి ఒక మినిస్టర్ వచ్చి మహారాజా మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు రాజు కోపంలో నేను నిన్ను పిలిచానా, మరెందుకు ఇక్కడికి వచ్చావని ఒక బాల్ తో అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. చదువు లేని వాళ్ళకే దాని విలువ తెలుసు అని చెప్తారు కదా, దాన్ని మనం ఈ రాజుని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇతను మ్యాథ్స్ నేర్చుకోవడంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటాడంటే సభలో మినిస్టర్ల మీటింగ్ మధ్య కూడా అతను తన చేతిలో టేబుల్స్ రాసి చదువుతుంటాడు. మన హీరోయిన్ ని రాజు దగ్గరికి తీసుకువచ్చిన సోల్జర్ ఉంటాడు కదా, అతని పేరు పార్కియాన్. అతను ఒక సోల్జర్ ని మించి ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్. హీరోయిన్ అతన్ని ఫ్లూట్ ప్లే చేయమని చెప్పి ఒక రైమ్స్ లా టేబుల్స్ అన్నిటిని రాజుకి నేర్పిస్తుంది. ఆ పాట మధ్యలో రాజు హీరోయిన్ అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పకపోవడంతో తను తన మ్యాథ్స్ టీచర్ తనని కొట్టినట్టే రాజుని కూడా కొడుతుంది. ఈ
దెబ్బ రాజుకే ఒక పెద్ద షాక్. రాజుని తన కళ్ళ ముందే కొడితే సోల్జర్ ఊరుకుంటాడా? అతను వెంటనే తన కత్తి తీసి ఊ అని చెప్పండి మహారాజా, వెంటనే తిని తలని కట్ చేసేస్తాను అని అంటాడు. బయట నుంచి ఇంకో అతను కూడా ఫాస్ట్ గా లోపలికి వచ్చి మహారాజా మీకేం కాలేదుగా, వైద్యుడిని పిలవాలా అని అన్నప్పుడు రాజు మళ్ళీ అతన్ని బాల్తో కొట్టి నిన్ను లోపలికి రమ్మన్నానా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అతన్ని గిసురుతాడు. డాన్బీ దెబ్బ రాజుకి నచ్చకపోయినా అతను తనని ఒక గురువులా చూసి తప్పు చెప్పడం వల్లే కదా తను కొట్టింది, నెక్స్ట్ టైం కరెక్ట్ గా చెప్దామని మళ్ళీ ఆ రైమ్స్ పడడం స్టార్ట్ చేస్తాడు. కానీ హీరోయిన్ కొంచెమైనా తగ్గిందా? లేదు. రాజు చెప్పే ప్రతి రాంగ్ ఆన్సర్ కి అతన్ని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇది చూసి ఫ్లూట్ ప్లే చేస్తున్న పార్కియన్ కి కూడా నవ్వొస్తుంది. అతను కంట్రోల్ చేసుకుంటాడు. ఒక పాయింట్ లో రాజు టెన్షన్ అయి గేమ్ మధ్యలో 8 రెళ్ళు ఎంత అని హీరోయిన్ ని అడిగితే తను ఏదో క్యాషువల్ గా 10 అని చెప్పిస్తుంది. వెంటనే రాజు హే నువ్వు తప్పు చేసేసావు, దొరికావని కత్తి తీసి పార్కియాన్ని హీరోయిన్ చేపట్టుకోమని చెప్పి నేను నీ చెయ్యి అప్పుడే కట్ చేసేస్తుండాలి, వదిలి తప్పు చేసేస్తానని అతను కట్ చేయబోతే కరెక్ట్ టైం కి ఒక మినిస్టర్ క్వీన్ వస్తుంది అని అనౌన్స్ చేస్తాడు. ఇది విని వెంటనే వీళ్ళ టోపీలన్నీ వేసుకుని చాలా ఫార్మల్ గా డీసెంట్ గా కూర్చుంటారు. రాణి వచ్చి రాజు దగ్గర గత కొన్ని రోజులుగా మీరు చాలా బిజీగా ఉన్నారనుకుంటా, ఇంతకు మీరు బానే కదా ఉన్నారు అని అడుగుతుంది. డాన్బీ ఈ క్వీన్ వేర్ ఎవరో కాదు తన ఫ్రెండే అన్న విషయం నోట్ చేసి ఏదో ఒక జ్ఞాపకంలో తన పేరు పెట్టి పిలిస్తే క్వీన్ తనకి ఒక లుక్ ఇస్తుంది. వెంటనే తను నన్ను క్షమించండి మహారాణి అని తల వంచుతుంది. తర్వాత రాజుకి భోజనం పెడతారు. టేబుల్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్, పక్కనే మన హీరోయిన్ ఆకలితో వాటన్నిటిని చూస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని నోట్ చేసిన రాజు వెంటనే అక్కడున్న వాళ్ళందరినీ బయటికి వెళ్లిపోమని చెప్పి అతను తన ఫుడ్ ని హీరోయిన్ తో షేర్ చేస్తున్నట్టే నటించి చాప్ స్టిక్స్ ని తన నోరు దగ్గరికి తీసుకువెళ్లి అతనే తినేసి ఏడిపిస్తాడు. అతను తన దగ్గర ఎంతైనా నేను రాజు, నీకు నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, నా ఫుడ్ అంతా నీతో షేర్ చేయను అని చెప్తాడు. అందుకు డాన్బీ నీ ఫ్లేవర్ లేని బోడీ ఫుడ్ ఎవరికి కావాలి, నా దగ్గర వాటికంటే మంచి ఫుడ్ ఉన్నాయి అని చెప్తుంది. రాజు నమ్మడు, ఛాన్సే లేదని అంటాడు. అప్పుడు తను సరే అయితే నన్ను ఫాలో అవ్వని అతన్ని కిచెన్ కి తీసుకువెళ్తుంది. ఆ కాలంలో మగవాళ్ళు కిచెన్ కి అసలు రారు, అందులోనూ ఇతను ఒక రాజు కదా, దేవుడా ఎవ్వరూ నన్ను చూసేయకూడదు అని అతను చాలా భయపడుతుంటాడు. హీరోయిన్ తన బ్యాగ్ లో నుంచి ఇన్స్టెంట్ పాస్తా తీసి అందులో వేడి నీళ్లు పోస్తుంది. తను వాటిని రాజుకి ఇవ్వాలనుకున్నప్పుడు అతను కూడా ఆ అని నోరు ఓపెన్ చేస్తాడు. కానీ తను అతనికి ఇవ్వకుండా రాజు చేసినట్టే తనే ఆ పాస్తా తిని అతన్ని టీస్ చేస్తుంది. తర్వాత తను సరే అని అతనికి ఒక పీస్ ఇస్తుంది. జంక్ ఫుడ్స్ ఎవరికి కదా నచ్చదు, ఈ రాజుకి కూడా ఈ పాస్తా పిచ్చి పిచ్చిగా నచ్చి అతను మన హీరోయిన్ చేతిలో నుంచి కప్ తీసుకుని అతనే ఫుల్ గా తింటాడు. మొత్తం తినేయకండి మహారాజా, ఈ స్పైస్ ని మీరు తట్టుకోలేరని తను వార్న్ చేసినా అతను పట్టించుకోకుండా అంతా నేను చూసుకుంటా అని డాన్బీకి ఒక్క పీస్ కూడా ఇవ్వకుండా అతనే మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఈ కారమైన ఆహారంతో అతనికి ఘోరమైన కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ రోజు ఫుల్ గా అతను బాత్రూమ్ లోకి పరిగెట్టడంలోనే బిజీగా ఉంటాడు. వీటన్నిటికీ కారణం అతనే అని అతను కోపంలో హీరోయిన్ ని ప్యాలెస్ కి తీసుకొస్తే తను ఈసారి రాజుకి డైజెస్టివ్ సిస్టమ్ గురించి క్లాస్ పీకుతుంది. ఇక్కడే స్టమక్, లివర్, కిడ్నీలు ఉంటాయని తను చెప్తుంటే రాజుకి ఇవంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. తను అతని చేతిని అతని గుండెల్లో పెట్టి మీ గుండె లబ్డప్ లబ్డప్ అని కొట్టుకుంటుంది చూడండి మహారాజా అని చెప్తుంది. కానీ అతను లేయర్ లో డ్రెస్ వేసుకుని ఉండడం వల్ల అతనికి ఏమీ అనిపించదు. కాబట్టి అతను నమ్మకపోయేసరికి నేను చెప్తున్నది నిజమే, ఇంకా మీకు నచ్చిన వాళ్ళు మీ దగ్గరలో ఉంటే మీ హార్ట్ ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది అని చెప్తుంది. రాజు సరే అయితే ముందు నేను నీ హార్ట్ బీట్ చూస్తానని తన దగ్గరికి వచ్చినప్పుడు హీరోయిన్ వెంటనే దూరం వెళ్లి మహారాజా నేను ఒక హై స్కూల్ సీనియర్, నాకు చాలా విషయాలు తెలుసు, నన్ను నమ్మండి అని చెప్తుంది. కన్విన్స్ అయిన రాజు నీ నాలెడ్జ్ మాకు చాలా యూస్ అవుతుంది, నాతో రా అని తనని వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లి బయాలజీలో తనకి తెలిసినదంతా వాళ్ళకి చెప్పమంటాడు. హీరోయిన్ డయాగ్రామ్ లో వేసి నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా సీరియస్ గా గమనిస్తూ తెగ నోట్స్ తీస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కి డమ్మి పెట్టున్నారు గల అని దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి సడన్ గా లేచి కూర్చుంటాడు. వెంటనే హీరోయిన్ భయపడి రాజు దగ్గరికి పరిగెడుతుంది. తర్వాత తను ఒకసారి రాజుతో బయట తిరుగుతూ ఉన్నప్పుడు హీరోయిన్ తన మొబైల్ ఫోన్ తీసి అతనితో సెల్ఫీస్ తీసుకుంటుంది. అతను కూడా ఈ ఫోటోస్ అని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడాన్ని దూరం నుంచి క్వీన్ చూస్తుంది. వాళ్ళంతా డాన్బీ యొక్క అబ్బాయి అనుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. హీరోయిన్ నాలెడ్జ్ మొత్తాన్ని బుక్స్ లో రాసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ స్టార్టింగ్ లో పూజ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఇలా రాజు వాళ్ళ సూపర్ స్టిషియస్ బిలీఫ్స్ అన్నిటిని నమ్మడం ఆపిస్తున్నాడని చాలా టెన్షన్ అవుతారు. రాణి యొక్క తండ్రి కూడా ఇలానే వెళ్తే ఈ దేశాన్ని పరిపాలించిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుందేమో అని అతను దీని గురించి ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. రాజు సభలో ఉన్న అందరికి ఆరెంజ్ పళ్ళు ఇస్తాడు. వీళ్ళ ఊరిలో ఇది చాలా విలువైనది గల అందరికీ ఒకటే ఇస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎవ్వరికీ తెలియకుండా ఇంకో పండు దొంగలించేస్తుంది. ఆ రోజు రాత్రి ఎప్పట్లనే హీరోయిన్ రాజుకి ట్యూషన్ తీస్తున్నప్పుడు తను ఆరెంజ్ పండుని తిని తొక్కని అలానే వేసిస్తుంది. అండ్ ఇది చూసి టెన్షన్ అయిన రాజు ఈ పండుని నువ్వు ఒక వారం వరకు ఉంచుకుని తినాల్సింది, నువ్వెక్కువ ముద్దెపుతున్నావు, దీని విలువ నీకు తెలియలేదు, ఇక నుంచి వెళ్ళిపోపో అని తిడతాడు. డాన్బీ అమ్మ ఈ రోజు బేగే వదిలేశాడ్రా, సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను మహారాజా, బాయ్ బాయ్ అని చెప్పి తను వెళ్ళాలనుకున్నప్పుడు అతను వెళ్ళు చీకటి పడింది కదా, బయట చాలా డేంజరస్ అయిన మాన్స్టర్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి చంపేస్తాయి అని భయపడతాడు. డాన్బీ మరియు ఒక ఆరెంజ్ కాయ కోసమా ఇలాంతా శాపాలు వదులుతున్నారు, తెలియక చేసేస్తాను, ఇక నన్ను వదలండి అంటే రాజు
రాజు నోనో నిన్న మైండ్ మార్చుకున్నా పదా వెళ్ళి ఫుట్బాల్ ఆడుదామని అతను హీరోయిన్ ని బయటికి తీసుకువెళ్లి అతనికి కిక్ చేసే బాల్స్ అన్నిటిని తిరిగి తీసుకువచ్చే పనిలో తనని పెడతాడు. రాజుకి ఇదంతా జాలీగానే ఉంది, కానీ హీరోయిన్ మాత్రమే పాపం పరిగెట్టి ఆ బాల్స్ అన్ని తీసుకువచ్చి తను చాలా అలిసిపోతుంది. ఎందుకు లేట్ చేస్తున్నావు, ఈ మాత్రానికి అలిసిపోతే ఎలా? రాజు కోసం గన్నులా పరిగెట్టాలని లీ చెప్పినప్పుడు హీరోయిన్ మీకు అసలు స్కిల్లే లేదు మహారాజా, గోల్ పోస్ట్ ఇక్కడ ఉంది కానీ మీరు అటెటో కొడుతున్నారు, నన్ను చూస్తే మీకు పాపం అనిపించట్లేదా? ఒక్కసారి మీరు వెళ్ళి ఆ బాల్ ని తీసుకురండి, అప్పుడు మీకే నా కష్టం ఏంటో తెలుస్తుంది అని తను చెప్పినప్పుడు రాజు నాకు స్కిల్ లేకపోవడం ఏంటి, నువ్వే ముస్లాంలా చాలా వీక్ గా ఉన్నావు, కావాలంటే చూడు నేను నిన్ను ఎంత ఈజీగా పట్టుకుంటాను అని రాజు పరిగెట్టినప్పుడు హీరోయిన్ కూడా పరుగుతీస్తుంది. వీళ్ళిద్దరూ ఆ గోల్ చుట్టే చాలా రౌండ్లు వేస్తారు. రాజు అలిసిపోతూ అతని ఈగో వల్ల అసలు గివప్ చేయకుండా చాలా కష్టపడి చివరికి ఎలాగోలా మన హీరోయిన్ ని పట్టుకుంటాడు. అతను లాస్ట్ టైం ఇలా పరిగెట్టి సంవత్సరాలు అయిపోయింది గల ఆ టైర్డ్నెస్ లో అలా కింద పడుకుంటాడు. హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. అప్పుడు తెలియక అతని చెయ్యి హీరోయిన్ గుండెపై తగులుతుంది. వెంటనే అతను నీకెంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తావు అని అడుగుతాడు. హీరోయిన్ అయ్యయ్యో వీడు నేను అమ్మాయి అన్న విషయాన్ని కనిపెట్టేశాడు గల అని భయపడినప్పుడు అతను వెంటనే దాన్ని నాకు ఇవ్వు అని చేయి చూపిస్తాడు. అప్పుడే బల్పెలిగిన హీరోయిన్ ఓ మీరు ఆరెంజ్ కాయ గురించి అడుగుతున్నారా అని దాన్ని చూపిస్తుంది. సరే దాన్ని నువ్వే ఉంచుకో, కానీ ఇంకోసారి ఇలాంటి దొంగతనాలు చేయకు, బంగారం దొంగతనం చేసిన వాడికంటే ఆరెంజ్ కాయ దొంగతనం చేసిన వాడికి ఇక్కడ పనిష్మెంట్ ఎక్కువ అని అంటాడు. తర్వాత రాజు హీరోయిన్ ని అక్కడే వేచేయమని చెప్పి ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్లాలని అతను డ్రెస్ మార్చుకోవడం కోసం ప్యాలెస్ కి వెళ్తాడు. ఆ సమయంలో అతను హీరోయిన్ అతని దగ్గర ఇంతకు ముందు చెప్పినట్టే తన గుండె గట్టిగా కొట్టుకోవడం నోచేస్తాడు. అంటే దాని అర్థం అతను మన హీరోయిన్ తో ప్రేమలో పడుతున్నాడు. డాన్బీ ఒక బాయ్ అని కదా అనుకుంటున్నాడు రాజు, మరైతే ఇది ఎలా అని మాత్రం అడగండి, అదే స్టోరీ. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్యాలెస్ లో రాణి యొక్క తండ్రి ఆమె దగ్గర నీకు ఇచ్చిన ఒక పని కూడా నువ్వు సరిగ్గా చేయట్లేదు, రాజుతో నువ్వు క్లోజ్ గా ఉండాలి కానీ అతనికి నీకు సంబంధమే లేదన్నట్టుంది అని ఆమెని బాగా తిట్టి ఈ రోజు అతని ఫుడ్ లో నేను డ్రగ్స్ కలుపున్నా, ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని అతనితో బాగా క్లోజ్ అయిపో అని చెప్పి ఆమెని పంపిస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫుడ్ ని రాజు కాదు మన హీరోయిన్ తినేసి ఉంటుంది. ఎప్పట్లా వీళ్ళిద్దరూ ట్యూషన్ లో ఉన్నప్పుడు రాణి ఆ గదిలోకి వస్తుంది. వెంటనే హీరోయిన్ ఒక పక్కకి వెళ్లి దాగుంటుంది. ఎందుకంటే తను స్టేబుల్ గా లేదు, ఆ డ్రగ్స్ పవర్ కి తన మొహం అంతా కందిపోతుంది. ఇక్కడ రాణి రాజుతో క్లోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు అతను ఆమెని ఆపి వద్దొద్దు ఇది మంచి సమయం కాదు, నేను ఇక్కడ బిజీగా ఉన్నా కనిపించట్లేదా, మ్యాథమెటిక్స్ తో మన వాటర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే పెద్ద పని నాకుంది, సో మీరు వెళ్ళండి అని తనని వెళ్ళిపోమంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఫుల్ మత్తులో ఉన్న హీరోయిన్ వస్తుంది. తను రాణిని తన బెస్ట్ ఫ్రెండ్ పేరు పెట్టి పిలుస్తూ తనని హక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా చూస్తున్న రాణి వీళ్ళిద్దరూ ఇలా 24 అవర్స్ ఏం చేస్తున్నారా అన్నట్టు ఆలోచించి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ నాకు ఉక్కు పెడుతుంది, ఏసీ కావాలా, ఏసీ ఆన్ చేయని చెప్పి సడన్ గా ఏమనుకుందో ఏమో కానీ రాజు మొహం చూడగానే అతనికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ పాటికే రాజుకి తను ఒక అమ్మాయి అన్న విషయం తెలిసిపోయింది. తను చేసే సౌండ్స్, నువ్వు ఎలా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నవని రాజుని చూసి అరిచే అరుపులు ఇవన్నీ బయటున్న రాణికి వినిపిస్తాయి. ఈ సౌండ్స్ ఏంట్రా బాబు, వీడి నిజంగానే మ్యాథ్స్ నేర్చుకుంటున్నాడా అని తన కన్ఫ్యూషన్ ఇక్కడ పీక్స్ కి వెళ్తుంటే లోపల మహారాజు హీరోయిన్ నోరు మూయడానికి చాలా ట్రై చేస్తుంటాడు. అయినా తను కొంచెం కూడా సైలెంట్ అవ్వదు. తను అతని మీద పడి దొరులుతూ నువ్వంతే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. నువ్వెప్పుడు నాతోనే ఉండు అని తను చెప్తూ మన రాజు గుండెల్లో పడి డాన్బీ అక్కడే నిద్రపోతుంది. అప్పుడు రాజు కూడా తన దగ్గరికి అలా వెళ్లి తనకి ముద్దు పెట్టాలనుకుంటాడు. చీచి ఏం చేస్తున్నా నేను, ఎవరైనా నన్ను ఇలా చూస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. చాలాసేపు తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది. తను రాజుకి ఇంత క్లోజ్ గా ఉండడం చూసి భయపడి వెంటనే లేచి అయ్యయ్యో సారీ మహారాజా, నాకేమైందో నాకే గుర్తులేదు, తప్పుగా అనుకోకండి, నన్ను క్షమించండి అని అంటుంది. అందుకు రాజు సరే నువ్వు ఇంటికి వెళ్లాల్సిన టైం అయిపోయింది, అయినా నెక్స్ట్ టైం టీచింగ్ కి వచ్చేటప్పుడు దయచేసి మందు తాగేసి రాకు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళడం కూడా నీకు సేఫ్ కాదు కాబట్టి నేను డ్రాప్ చేస్తా పద అని అతను మన హీరోయిన్ ని తీసుకువెళ్తాడు. నడుస్తూ ఉన్నప్పుడు రాజు తన దగ్గర వీళ్ళ ఊరి ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒకవేళ నీ నాలెడ్జ్ మా లైఫ్ ని బెటర్ చేస్తే అప్పుడు నేను నీకు ఒక అందమైన ఇల్లు పెద్ద గుర్రం ఇస్తా అని అంటాడు. అందుకు మన హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ మహారాజా, కానీ నాకు గుర్రం అంతా వద్దు, ఎలానో నెక్స్ట్ టైం వర్షం పడేటప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కదా, ఆలోచిస్తే మనసుకి కొంచెం కష్టంగా ఉన్నా నేను వెళ్ళక తప్పదు అని అంటుంది. రాజు సరే నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉండు, ఇక పైన నువ్వు నేను ఫ్రెండ్స్, నువ్వు నాకు రాజు మర్యాదలన్నీ ఇవ్వాలని లేదు, జస్ట్ మంచిగా మాట్లాడు చాలు అని అంటాడు. హీరోయిన్ ఇది విని చాలా సంతోషపడుతుంది. తను యాజ్ ఇఫ్ నేను ఇప్పటి వరకు మీకు మర్యాదలు ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు మీరు, బట్ ఎనీవే నాకు మీ నిర్ణయం నచ్చింది, మీరే ప్రపంచంలోని బెస్ట్ రాజు అని అంటుంది. తర్వాత రాజు ప్యాలెస్ కి వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అతన్ని పిలిచి అతనికి ఇంకో ఆరెంజ్ పండు ఇస్తుంది. ఇంత చెప్పాక కూడా నువ్వు మళ్ళీ దొంగతనం చేస్తున్నావు చూడు అని అతను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం రాణి తండ్రిని చూపిస్తే అతను హీరోయిన్ అతని ప్లాన్ కి అడ్డంగా వస్తుంది కనుక తనని చంపేవాలి అని ప్లాన్ చేస్తాడు. తను ఇంట్లో నిద్రపోతూ ఉంటే కొంతమంది సైనికుల సహాయంతో అతను తనకి మరణదండను విధించడం కోసం తీసుకువస్తాడు.
చెప్తాడు. వాళ్ళేం చెప్తారంటే హీరోయిన్ ఇంకా పార్కియాన్ ఇద్దరు కలిసి రెయిన్ వాటర్ ని మెషర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేస్తుంటారు. వాళ్ళు డ్రింకింగ్ కోసం యూజ్ చేయాల్సిన గ్లాస్ ని ఎవరి పర్మిషన్ పైన మోడిఫై చేశారు కాబట్టి మనం గోసం ని ఎగ్జిక్యూట్ చేయాలి అని వాళ్ళు చెప్తారు. గోసం అంటే వేరే ఎవరో కాదు, మన హీరోయినే. తననే వాళ్ళు ఆ పేరు పెట్టి పిలుస్తారు. రాజు అతను చాలా స్కిల్డ్ ఇంకా నాలెడ్జబుల్. ఖచ్చితంగా మనకి ఫ్యూచర్ లో యూస్ అవుతుందని ఆ ఇన్స్ట్రుమెంట్ ని అతను క్రియేట్ చేస్తుంటాడు. సో అతన్ని వదిలేద్దాం అని రాజు అంటాడు. ఆయన రాణి తండ్రి లేదా సభలో ఉన్న ఎవ్వరూ ఇందుకు ఒప్పుకోరు. సరే అని చివరికి వాళ్ళు కొంచెం తగ్గి వచ్చి ఆ గోసం అంత టాలెంటెడ్ అని చెప్తున్నారు కదా మహారాజా, కాబట్టి మనం అతని స్కిల్స్ అంటూ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెడదాం. సూర్యకిరణాలు లేని ఒక మబ్బైన రోజు అతన్ని ఆకాశం వైపుకి చూడకుండా టైం ఏంటో కరెక్ట్ గా చెప్పమనండి. ఒకవేళ అతను అది చేయగలిగితే మనం అతన్ని వదిలేద్దాం అని అంటాడు. ఇప్పుడు రాజు ఈ డీల్ కి ఒప్పుకోవడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేదు. వీళ్ళిక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా బయట హీరోయిన్ ని చూపిస్తే తను చేతులు కాళ్ళని తాళతో గట్టిగా కట్టి గుర్రాలతో ఒక్కో డైరెక్షన్ లో గట్టిగా లాగి పీకేద్దామని ప్లాన్ చేస్తారు. అదృష్టవశార్థం టైంకి వచ్చిన పార్క్యాన్ హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. ప్రాణాలతో తప్పించుకున్నామని రిలాక్స్ అవడమా లేదా తనకి పెట్టున్న ఇంత పెద్ద టెస్ట్ ని ఆలోచించి భయపడ్డామా అని హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. తను స్కూల్లో ఎగ్జామ్స్ లోనే మగప్ చేసి పాస్ చేసేది. కానీ తను ఇప్పుడు రియల్ లైఫ్ లో దగ్గర ఒక క్లాకే తయారు చేయాలి కనుక తను దాన్ని రెడీ చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలో ఐడియా లేక పార్క్యాన్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. అతను ముందు నేను నీకు హెల్ప్ చేయను అని అంటాడు. కానీ హీరోయిన్ అతన్ని వదలకుండా చేయపట్టుకుని రే నా లైఫే లైన్ లో ఉంది, కొంచెమైనా దయ చూపించరా, ఈ ఒక్కసారికి మాత్రం సహాయం చేయు అని బ్రతిమాలుతుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఇంకా పార్క్యాన్ ఒక వాటర్ క్లాక్ ని తయారు చేస్తున్నట్టు చూపిస్తారు. కొన్ని పాత్రలని బ్యాంబూస్ ని యూజ్ చేసుకుని వీళ్ళు ఈ క్లాక్ ని బిల్డ్ చేస్తున్నారు. హీరోయిన్ తన బ్యాగ్ లో నుంచి స్కూల్ బుక్ తీసుకుని మెన్సురేషన్ చాప్టర్ లో ఫార్ములాస్ అన్ని ప్రాక్టీస్ చేస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ తను టాలెంటెడ్ అనేది ప్రూవ్ చేసుకునేంత వరకు తను ప్యాలెస్ లోకి రాకూడదు అని రూల్ పెట్టుంటారు. ప్యాలెస్ లో ఒంటరిగా ఉన్న రాజు భోంచేయడం కోసం కూర్చుంటాడు. కానీ ఇలాంటి సమయంలో ఎప్పుడు తన ఫుడ్ ని తినడం కోసం పక్కనే ఉన్న హీరోయిన్ ఈ రోజు లేకపోవడం వల్ల అతను చాలా లోన్లీగా ఫీల్ అయి ఒక్క ముద్ద కూడా తినలేకపోతాడు. ఆ రోజు రాత్రి అతను ఎవరికీ తెలియకుండా బయట ఉన్న హీరోయిన్ ని కలవడం కోసం వెళ్తాడు. తను పాపం మ్యాక్స్ చాలా ప్రాక్టీస్ చేసి టైర్డ్ అయి నిద్రపోతూ ఉంటుంది. రాజు తనకి చలేస్తుందని తనని కప్పుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ మెలకుని చూస్తే తన పేపర్ కార్నర్ లో ఒక చిన్న స్మైలీ ఉంటుంది. ఇది చూసిన తను ఇది ఖచ్చితంగా రాజే చేసుంటాడు అని నవ్వుతుంది. ఆ నెక్స్ట్ కొన్ని రోజులకి పార్క్యాన్ ఇంకా హీరోయిన్ ఆ వాటర్ క్లాక్ ని బిల్డ్ చేయడంలో ఫుల్ ఫోకస్డ్ గా ఉంటారు. రాజ్ అయితే ఒంటరితనంతో ఫైట్ చేయడం కోసం పిచ్చి పెట్టినట్టు ఫుట్బాల్ ఆడుతూ మన హీరోయిన్ తో తను స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ మెమరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటాడు. లైక్ లిటరల్లీ అతను డాన్బీ లేకుండా సర్వైవ్ అవ్వలేకపోతున్నాడు. తనతో అతనికి అలాంటి ఒక డీప్ కనెక్షన్ ఇంకా బాండింగ్ ఉంది. ఒక రోజు హీరోయిన్ చాలా కష్టాల తర్వాత తను ఈ వాటర్ క్లాక్ వర్క్ అవడానికి కావాల్సిన ఫార్ములాని క్రాక్ చేసింది. అంతే, బ్లూ ప్రింట్ రెడీ, ఇక ఆ క్లాక్ ని బిల్డ్ చేయడం మాత్రమే పెండింగ్ అని తను సంతోషపడుతున్నప్పుడు సడన్ గా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు వీళ్ళ ఊరిలో వర్షం పడుతుంది. వర్షం పడితే నేను వెళ్ళిపోతా అని హీరోయిన్ ఇంతకు ముందే రాజు దగ్గర చెప్పుంటుంది కనుక అతను తన మనసులో వద్దు దయచేసి వెళ్ళిపోకు అని అనుకుంటూ హీరోయిన్ ని వెళ్లి మీట్ అవ్వడం కోసం వెంటనే పరిగెడతాడు. డాన్బీ కిందున్న నీటిలో కాలు పెట్టి చూస్తే తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ పోర్టల్ మళ్ళీ ఓపెన్ అయి ఉంది. అంతే, తను ఇక నుంచి వెళ్ళిపోతుంది గల అని మనం అనుకుంటాం. మరో పక్క రాజు పిచ్చి పెట్టినట్టు పరిగెడుతూ తన ఇంటి దగ్గరికి వస్తుంటాడు. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఊరిలో వర్షం పడ్డా అతనికి మనసులో కొంచెం కూడా సంతోషం లేదు. అతను హీరోయిన్ ప్లేస్ ని చేరుకుని చాలా కంగారు పడి తన కోసం వెతుకుతాడు. సర్ప్రైజింగ్లీ డాన్బీ ఇంకా అక్కడే ఉంది. తను ఓ వాటర్ క్లాక్ ని రెడీ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. తను రాజు దగ్గర నా జీవితంలో నేను ఎప్పుడు మ్యాథ్స్ క్లాస్ ని గమనించింది లేదు. ఎగ్జామ్స్ లో కూడా మగప్ చేశా, కానీ ఈసారి నేను నా 100% బెస్ట్ ని ఇచ్చా. చాలా ట్రై చేశా, కానీ నేను ఇది చేయలేకపోతున్నా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా వీక్, నా క్లాస్ లో నేనే ఫస్ట్, నాకేది అర్థం కావట్లేదు అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు రాజు తన చేతిని అతని గుండెపై పెట్టి చూసావా నా హార్ట్ కూడా చాలా గట్టిగా కొట్టుకుంటుంది. నాకు కూడా దీనికి వెనకున్న రీజన్ ఏంటో తెలీదు. అందరికీ అన్ని తెలియాలని లేదు, నువ్వు భయపడుకొని చెప్పి తనని హక్ చేసుకుంటాడు. ఇలా రాజు ఏడుస్తున్న హీరోయిన్ ని ఓదార్స్తున్నట్టు చూపించి ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు. ఇంకా ఒక్క పార్ట్ మాత్రమే ఉంది, అది కూడా నేను చాలా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ చేయకూడదంటే మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.